హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మేమ. ఈరోజు మన పంచాయతీలో విషయం ఏమిటి అంటే సెలబ్రిటీ జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వేణుస్వామి. వేణుస్వామి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక 3-4 డేస్ నుంచి ట్రెండ్ అవుతూనే వస్తుంది. ఏంటి అంటే నాగ చైతన్య, శోభిత, ధూళిపాల ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి ఆ రోజు స్టేటస్ పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరి జాతకం నేను చెప్తాను, వీళ్ళు కూడా కలిసి ఉండరు, విడిపోతారు, 2027 తర్వాత వీళ్ళు విడిపోతారు, అసలు పెళ్ళి అయ్యేది లేనిది కూడా గ్యారంటీ లేదు అని చెప్పేసి ఈయన జాతకం చెప్పడం జరిగింది. ఇది బాగా వైరల్ అయింది, అన్ని ఛానల్లో వేయడం కూడా జరిగింది. బట్ ఏదేమైనా చెప్పడం అట్లా కరెక్ట్ కాదు. అంతకుముందు కూడా సమంత జాతకము, నాగ చైతన్య జాతకము 50% కలిసింది. బట్ శోభిత, నాగ చైతన్య 20% కలిసింది. సేమ్ జాతకం ఏదో చూపించి ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది, వాళ్ళు ఫైనల్గా కలిసి ఉండరు, వీళ్ళు కలిసి ఉండే ఛాన్స్ లేదు, చాలా లెస్ ఉంది అని చెప్పేసి చెప్పారు. సో ఇది చాలా న్యూస్ వైరల్ అయింది. దీని గురించి రిపోర్టర్స్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈరోజు వెళ్ళి కమిషనర్కి కంప్లైంట్ చేశారు, ఇట్లా చేస్తున్నాడు వేణుస్వామి అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్షన్ తీసుకోవాలి సెలబ్రిటీస్ మీద ఇలాంటివి చెప్పి వాళ్ళందరి జాతకాలు చెప్తూ వాళ్ళని ఇట్లా డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. మీరు ఇంతకు ముందు కూడా చూసుకుంటే ప్రభాస్ జాతకం కూడా ఇట్లానే చెప్పారు. అండ్ ప్రభాస్ జాతకం చెప్పినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అయ్యారు. శ్యామలాదేవి గారు, మన కృష్ణరాజు గారి భార్య కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. మా గురించి ఏం తెలుసు అని చెప్పి, మా అబ్బాయి గురించి ఇలా చెప్తున్నారు, ఇట్లా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆవిడ కూడా ఫీల్ అయింది. సో ఇలాంటి సెలబ్రిటీ జాతకాలు చెప్తూ వాళ్ళ ప్రిడిక్షన్ చెప్తూ ఇలా ఫేమస్ అవ్వడానికి ఇలా చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం మనం చూడొచ్చు, ఏపీలో సీఎం మళ్ళీ జగన్ వస్తారని చెప్పారు, కాలేదు. ఇక్కడైతే కేసీఆర్ కూడా కాదు, కేటీఆర్ వస్తారు తెలంగాణ అని చెప్పారు, కాలేదు. బట్ అయినా నేను ప్రిడిక్షన్ మానేస్తాను, చెప్పను అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. దానికి ఎక్స్టెండెడ్గా లేదు, ఇది ఇన్బిల్డ్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ నేను నాగ చైతన్య, సమంతకు చెప్పాను కాబట్టి శోభిత అండ్ నాగ చైతన్యకు చెప్పాను, అంతే తప్ప ఇంకెవరైనా నేను చెప్పను అని చెప్పి మళ్ళీ దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. బట్ అలా ఏం కాకోకుండా దాన్ని ఇంకా వైరల్ అవ్వడం వల్ల అందరు రిపోర్టర్స్ అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. జర్నలిస్టులు అందరూ చాలామంది వెళ్ళి మరి మహిళా కమిషనర్కి కంప్లైంట్ చేశారు. అండ్ దీని గురించి కూడా మళ్ళీ రియాక్ట్ అవుతూ నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, నేను ఇక్కడే ఉన్నాను, నేను మంచు విష్ణు గారితో కూడా మాట్లాడాను, నేను ఇంకా సెలబ్రిటీల జాతకాలు చెప్పనని చెప్పేసి చెప్పాను, ఆయన కూడా చాలా సంతోషించారు అని చెప్పేసి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చూస్తున్నారు. బట్ ఈసారి మాత్రము చాలా సీరియస్గా తీసుకున్నారు. వేణుస్వామి కనుక ఇంక ఇలానే చేస్తే ఫర్దర్గా చాలా యాక్షన్ తీసుకుంటారు. అండ్ దీని గురించి కూడా ఆయన ఎక్స్టెండెడ్ వీడియో చేశారు. నేను దీని గురించి మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు, నా మీద ఏం కుట్రలు చేశారు అని చెప్పేసి. బట్ ఏదేమైనా ఆయన జాతకాలు చెప్పడం వల్ల, వాళ్ళు ఫేస్ చేయడం వల్ల మాత్రమే ఎవరైనా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఫర్దర్గా ఏం చేస్తారు, ఏం యాక్షన్ తీసుకుంటారు అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.